ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత యథాతథం ద్వితీయాధ్యాయం గీతాసారం 7వ శ్లోకం. కార్పణ్యదోషాపహతా స్వభావ పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢచేత ఏ శ్రేయస్యానిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వం ప్రపన్నం. కార్పణ లోభము, దోష బలహీనతచే, ఉపాహత పీడింపబడి, స్వభావము, పృచ్ఛామి అడుగుచున్నాను, త్వం నిన్ను, ధర్మ సమ్మూఢ ధర్మమునందు మోహం చెందిన, చేత హృదయమున, యత్ ఏది, శ్రేయ సర్వహితకరం, స్యాత్ అగునో, నిశ్చితం నిశ్చయముగా, బ్రూహి తెలుపుము, తత్ అది, మే నాకు, శిష్యుడను, తే నీకు, అహం నేను, షాది ఉపదేశింపుము, మాం నేను, త్వం నీకు, ప్రపన్నం శరణాగతుడను. భావం భాష్యం చెప్పింది అభయ చరణారవింద శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు. కార్పణ్య దోష కారణమున నేనిప్పుడు నా స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోయి తిని. ఏది నాకు ఉత్తమమో నిశ్చయంగా తెలుపుమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము కావింపు. భాష్యం. ప్రకృతి నియమం ప్రకారము లౌకిక కర్మలే ప్రతి ఒక్కరి కలతకు కారణములై ఉన్నవి. అడుగడుగన కలతలే కలవు. కనుక జీవిత ప్రయోజనంను నెరవేర్చుటలో సరి అయిన నిర్దేశము నొసగు ఆధ్యాత్మిక గురువును చేరుట ప్రతి ఒక్కరికి ఉత్తమం. కోరకనే కలుగునట్టి జీవితపు కలతల నుండి ముక్తిని పొందుటకై ఆధ్యాత్మిక గురువును చేరమని వేదశాస్త్రములు మనకు ఉపదేశించుచున్నవి. అవి ఎవ్వరి ప్రమేయము లేకుండగానే రగల్కొనేడి దావానాళము వంటివి. అదేవిధముగా మనము కోరకున్నప్పటికీ జీవితపు కలతలు అప్రయత్నంగా కలుగుచుండుట ఈ లోకపు పరిస్థితి అయి ఉన్నది. అగ్ని ప్రమాదమును ఎవ్వరునూ కోరరు, అయినను అది సంభవించి మనము కలతకు గురియగుచుందుము. కనుకనే జీవితపు కలతలను పరిష్కరించుటకు మరియు పరిష్కారపు విజ్ఞానమును అవగతము చేసుకొనుటకు ప్రామాణిక పరంపరలోనున్న ఆధ్యాత్మిక గురువు దరిచేరుమని వేదవాంగ్మయము ఉపదేశించుచున్నది. ఆధ్యాత్మిక గురువును కలిగియున్న వ్యక్తి సర్వమును తెలియగలుగును. కనుక మనుజుడు లౌకిక కలతలయందే ఉండిపోక గురువును తప్పక చేరవలెను. ఈ శ్లోకపు సారాంశం ఇదియే. లౌకిక కలతలయందున్నవాడెవడు జీవితపు సమస్యలను అవగాహన చేసుకొననివాడే. అట్టి మనుజుడు బృహదారణ్యకోపనిషత్యందు 3.8.10 శ్లోకం నందు కలత చెందిన మానవుని ఈ విధముగా వర్ణించుచున్నది. ఏవ వేదాక్షరం గార్గి విదిత్వాస్మలోకాత్ ప్రయతినా కృపణః. మానవునిగా జీవితపు సమస్యలను పరిష్కరించక ఆత్మానుభవ విజ్ఞానమును అవగతము చేసుకొనకనే మార్జల సునకముల వలె దేహమును త్యజించువాడు కృపణుడు. మానవ జన్మము జీవునికి అత్యంత విలువైనది. దానినతడు జీవిత సమస్యలను పరిష్కరించుటకు ఉపయోగించుకొనవచ్చును. కనుకనే ఈ అవకాశమును సద్వినియోగపరుచుకొనని వాడు లోభి అనబడును. అట్టి కృపణునికి విరుద్ధ స్వభావము కలవాడు బ్రాహ్మణుడు. సమస్త జీవన సమస్యల పరిష్కారమునకు మానవ జన్మమును ఉపయోగించుకొనగల బుద్ధిమంతుడు. యా వేదాక్షరం గార్గి విదిత్వాస్మలోకాత్ ప్రయతినా కృప బ్రాహ్మణః. కుటుంబము, సంఘము,
దేశాదుల ఎడ అతి అనురాగంతో కృపణులు భౌతిక భావనయందు కాలంను వృధా చేయుదురు. సాధారణంగా మనుజుడు భార్య, సంతానము, బంధువులనేడి శారీరక సంబంధమైన కుటుంబ జీవనమున అనురక్తుడై యుండును. కృపణుడైన వాడు తాను కుటుంబ సభ్యులను మరణం నుండి కాపాడగలుగుదుననియు లేదా తన కుటుంబము అనగా సంఘము మృత్యువు నుండి తనను రక్షించుదననియు భావించుచుండును. అటువంటి సాంసారిక అనురాగము జంతువులందును గోచరించును. అవి కూడా తమ సంతానము యొక్క రక్షణ భారమును స్వీకరించుచున్నవి. అర్జునుడు తెలివిగలవాడైనందున కుటుంబ సభ్యులేడ అనురాగము మరియు వారిని మృత్యువు నుండి రక్షించవలెనను కోరికలే తన కలతకు కారణములని తెలియగలిగాను. స్వీయాధర్మమైన యుద్ధము తన కొరకై ఎదురుచూచుచున్నను కృపణత్వ కారణముగా తాను తన విధులను నిర్వర్తింపలేక పోయినట్లు అతడు అవగతము చేసుకొనెను. కనుకనే అతడు పరమ ఆధ్యాత్మిక గురువైన శ్రీకృష్ణుణ్ణి ఒక నిశ్చయమైన పరిష్కారమును చూపమని అడుగుచున్నాడు. శిష్యునిగా అతడు శ్రీకృష్ణునికి శరణొందినవాడు. స్నేహపూర్వక సంభాషణలు ఆపవలెనని అతడు వాంఛించెను. గురు శిష్యుల నడుమ సంభాషణము గంభీరముగా నుండును. కావున ప్రామాణికుడైన గురువు ఎదుట అర్జునుడు గాంభీర్యముతో పలుకగోరెను. కనుకనే భగవద్గీత విజ్ఞానమునకు శ్రీకృష్ణుడు ఆది గురువు కాగా దానిని అవగతము చేసుకొనిన ప్రథమ శిష్యుడు అర్జునుడు అయ్యెను. అర్జునుడు గీతను అవగతము చేసుకొనిన విధానము గీతయందే తెలుపబడినది. అయినను మూఢులైన కొందరు గీత వ్యాఖ్యాతలు రూపముతోనున్న శ్రీకృష్ణునకు శరణు నొందవలసిన అవసరం లేదనియు శ్రీకృష్ణుని యందు అంతర్యామిగనున్న అజుడైన వానిని శరణు వేడవలెననియు వ్యాఖ్యానించుచుందురు. వాస్తవమునకు శ్రీకృష్ణ భగవానుని అంతర్బాహ్యములకు ఎట్టి భేదము లేదు. ఇట్టి అవగాహనము లేకుండా భగవద్గీతను అవగతము కొన యత్నించువాడు నిక్కముగా పరమమూఢుడు. భగవద్గీత యథాతథం కి జై. శ్రీల ప్రభుపాద్ కి జై. నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.